రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజ అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు, నేను చెప్పేది ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావో నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా. నువ్వు ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? మీద చేసినటువంటి ఆరోపణలు రుజువు చేయి. నిజంగా దమ్ము లేని వెధవ నువ్వు నీ చెల్లెల ఫోన్లు ట్యాప్ చేయించి, నీ భార్య ఫోన్లు ట్యాప్ చేయించి, చుట్టాలై పక్కాలై లేడీస్వి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించి, సెలబ్రిటీ వ్యాపారస్తులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసింది మీరైతే మీరు వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అంటావు. ఎడ చూసినవరా నువ్వు రేవంత్ రెడ్డిని? 16 గంటలు కష్టపడుకుంటా అసలు ఇల్లు వాకిలి వదిలేసి తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చిన కూతలు కూస్తావు. నువ్వు చేసి తప్పుడు పనులు చేసి దొంగ పనులు చేసి వెనకాల తిరుగుతున్నావు కదా, తగుదనమ్మా అని రేపు పొద్దున ఏమన్నా ఆయన సంపాదించి దొంగతనం చేసిన దాంట్లోకి ఏమన్నా నీకు చారానంతో 10 పైసలంతో ఇస్తాడు అనుకొని నువ్వు చేస్తున్నావు. కానీ ఆ నమ్మించి నట్టేట ముచ్చేటోడు సొంత చెల్లెలు నిలబడ నిన్నిడుస్తాడరా, జాగ్రత్త, ఖబర్దార్ చెప్తున్నా నేను బిడ్డ. ఈ రోజు ఇక్కడ నుంచి బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా నీ మీద గీనే కేసు అయిండే, గుర్తు చేసుకో. లేడీస్ విషయాలల్లో నువ్వు ఇబ్బంది పెట్టినావని గీ పోలీస్ స్టేషన్లోనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే నీ వ్యవహారాలు విచ్చలవిడితనం మీద ఈడొచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మేమున్నాం. అప్పుడు నువ్వు ఈ రోజు ఇక్కడనే పోలీస్ స్టేషన్లో నిలబడి ఉన్నా. రా, నువ్వేం ఆధారాలు తీసుకొస్తావు? ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? ఆధారాలు ఉన్నాయని ఉట్టిగానే గాలికి ఆధారాలు లేకుండా మీడియా ముంగల కూర్చొని హైలైట్ కావాలి. ఈరోజు డే మొత్తం నిన్ను చూపియాలి. ఎందుకంటే ఢిల్లీ నడిబొడ్డున 42% రిజర్వేషన్ కోసం ఓబీసీలంతా ఏకమై దేశం మొత్తం అందరు వచ్చి ఆడ మాట్లాడుతున్నారు. అది మాట్లాడింది కనబడొద్దు రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ చేసిన గొప్పతనం ప్రజలకు తెలియవద్దు అని నీతో తొత్తుగాంతోని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తున్నటువంటి దొంగలకు, నిన్ను అందరినీ నీ వర్గాన్ని అంతా దొంగల మూట అలీబాబా చాలిచ్చారు దొంగల మూటకి నేను హెచ్చరిస్తున్నా. ఎక్కడ పోము ఈ సరౌండింగ్ లోనే ఉంటాము, ఈండే ఉంటాం. మా నివాసం ఇన్నేళ్ల నుంచి ఇండే ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర అవసరం లేదు, గిడి తీసుకొని రా, చూద్దాం ఏమో తాడో పేడో తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు మేము ఎస్ఐ గారు డ్యూటీలో బయటికి వెళ్ళినారు, సిఐ గారు కూడా లేరు. కాబట్టి మేము ఈ రోజు SHOలో మేము ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్ గా వారి మీద వాళ్ళ మీద వాడు అని అంటున్నా నేను, కౌశిక్ గారి మీద. అట్లానే ఈ తెలుగు సబ్స్క్రైబ్ ఎవరైతే ఈ దొంగ మీడియాని నడుపుకుంటా ఇక్కడ చేతగాక తెలంగాణ ప్రజల్ని గాని మన ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము చేతగాక దుబాయ్లో పోయి డ్రామాలు చేస్తున్నటువంటి డ్రామారావుకి
ఈ రోజు ఆ తెలుగు సబ్స్క్రైబ్ నడుపుతున్నటువంటి ఏ దొంగలైతే ఉన్నారో, మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో, మహిళల్ని అవమానపరుస్తున్నారో, వాళ్ళందరి సంగతి చూడమని ఇప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఆ దొంగగానికి హెచ్చరిస్తున్నా, ఎవ్వడైతే నీ వెనకాల నుండి డ్రామా చేస్తున్నాడో ఆ డ్రామాలు పక్కకు పెట్టేసి ఇడికి రండి. మేము ఉన్నాం, మేము ఆన్సర్ చెప్తాం. రేవంత్ రెడ్డి దాకా ఈ మెసేజ్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం చాలా మందికి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు తెలుసు. తెలంగాణ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి అందరికీ తెలుసు. మీరు చేతగాక తెలంగాణని 10 ఏళ్లు దోసుకొని తిన్నది కాక రేవంత్ రెడ్డి గారి మీద పడ్డారు. రా బిడ్డ, రేపు చెప్తా నీ సంగతి, ఏడుకొస్తావురా. ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బట్టలు కొట్టే పరిస్థితి వస్తుంది. నిన్ను గుడ్డలు ఉడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.